సమ్మర్ మామూలుగా ఉండదు. థియేటర్స్ ని ఊపేసేటట్టే ఉంది. వేసవి సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్స్ తో వస్తున్నాయి. ఈ జోరు చూస్తుంటే సమ్మర్ సందడి మామూలుగా ఉండదనిపిస్తోంది. అయితే 2023, 2024లో కూడా ఇలాగే ఊరించి హ్యాండ్ ఇచ్చాయి. మరి 2025 సమ్మర్ పరిస్థితి ఏంటి? హావ్ ఎ లుక్. 2023-24 సమ్మర్లో ఒక్క సినిమా రాలేదు. వేసవి సెలవుల్ని క్యాష్ చేసుకోవాలన్న నిర్మాతల ఆశలపై సమ్మర్ నీళ్లు చల్లింది. కరోనా దెబ్బకు 2021లో రావాల్సిన క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ 2022 సమ్మర్లో రావడంతో ఆ ఏడాది థియేటర్స్ కళకళ్లాడిపోయాయి. అయితే 2023లో సమ్మర్లో ఒక్క స్టార్ కూడా కనిపించలేదు. 2024 సమ్మర్లో రావాల్సిన డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న, ఏప్రిల్ 5న రావాల్సిన దేవరా సెప్టెంబర్ 27న వచ్చాయి. కల్కి మే 9న వస్తుందనుకుంటే ఎన్నికల హీట్కు వాయిదా పడి జూన్ 27న అన్ సీజన్లో వచ్చి సూపర్ హిట్ అయింది. అయితే 2025 సమ్మర్లో మాత్రం 10 క్రేజీ ప్రాజెక్ట్స్ రావడం విశేషం. గత 2 సమ్మర్స్ చేతులెత్తేస్తే 2025 సమ్మర్ కోసం ఇప్పటి నుంచి స్లాట్స్ బుక్ అయిపోతున్నాయి. రాజా సాబ్ ఏప్రిల్ 10న వస్తోందని ప్రకటించడంతో అటు ఇటు కొన్ని సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నాయి. రాజా సాబ్కు 2 వారాల ముందు మార్చ్ 28న విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీ వస్తోంది. విడుదల తేదీని ప్రకటిస్తూ నిర్మాత పోస్టర్ షేర్ చేశారు. అయితే అదే రోజు హరిహర వీరమల్లను అనౌన్స్ చేసినా పవన్ షూటింగ్ పూర్తి చేయడంపై సినిమా రిలీజ్ ఆధారపడి ఉంది. సమ్మర్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ మిరాయ్ ఏప్రిల్ 18న వస్తోంది. హనుమాన్ హిట్ తర్వాత తేజ సజా ఈసారి హిస్టారికల్ మూవీతో వస్తున్నాడు. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో రూపొందుతోంది. సినిమా నుంచి వచ్చిన 2 ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే రాజా సాబ్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో మిరాయ్ మరో డేట్ చూసుకుంటుందో లేదంటే డేర్ చేసి Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there. Veka's been just everywhere. వచ్చే సమ్మర్ పై కర్చీఫ్లు వేయడం స్టార్ట్ చేసేశారు. మార్చ్ చివరి వారం నుంచి మే వరకు క్రేజీ మూవీస్ క్యూ కడుతున్నాయి. ఈసారి సమ్మర్ ని వదలకుండా పూర్తి స్థాయి వినోదం ఏంటో చూపించబోతున్నారు. స్టార్స్, యంగ్ హీరోస్ అన్న తేడా లేకుండా అందరూ బరిలోకి దిగుతున్న వారే. హిట్ 2 నిర్మించిన నాని హిట్ 3లో నటిస్తున్నాడు. షూటింగ్ మొదలైందో లేదో మే 1న వచ్చేస్తున్నామని ప్రకటించారు. సినిమాకు నాని నిర్మాత కూడా కావడంతో సమ్మర్ హాలిడేస్ ను ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడేసుకునే ప్లాన్ లో ఉన్నాడు. నాని ప్లాన్ కు రజనీకాంత్ గండి కొట్టే ప్రమాదం ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా సమ్మర్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. తమిళ మీడియా కథనాల ప్రకారం మేడే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు తెలిసిందే. ఇదే నిజమైతే ఈ క్రేజీ కాంబినేషన్ ను హిట్ 3 తట్టుకుని రావడం కష్టమే. డిసెంబర్లో రావాల్సిన మంచు విష్ణు, కన్నప్ప కూడా సమ్మర్కు వెళ్లిపోయింది. అయితే రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. సమ్మర్లో ఇంత పెద్ద లైనప్ చూస్తుంటే విడుదల తేదీ దొరకడమే గగనమైపోయే వాతావరణం కనిపించనుంది. సంక్రాంతికి రావాల్సిన చిరంజీవి విశ్వంభర సమ్మర్కు వెళ్లిపోయింది. షూటింగ్ చివరి దశకు చేరినా ఎక్కువ భాగం VFX వర్క్ ఉండడంతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితుల్లో రిలీజ్ డేట్ ప్రకటించలేదు. మే 9న రవితేజ మాస్ జాతర రిలీజ్ అవుతోంది.